హాయ్ హలో. ప్రజెంట్ మనము కర్ణాటకలో ఉన్నాం. సింధువల్ అనే గ్రామంలో ఉన్నాం అనమాట. నేను మ్యారేజ్ చేసుకునేది ఇక్కడనే. 2018లో మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడ కర్ణాటకలో మన వాల్మీకులు ఎక్కువ అనమాట ఇక్కడ. సో నేను ఇక్కడ బళ్ళారిలో జాబ్ చేసేటప్పుడు ఇక్కడనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈ సింధువల్ అనే గ్రామం వచ్చేసి మనకు కర్ణాటక బార్డర్ ఉంది అనమాట. ఈ బార్డర్ పక్కనే ఏపీ బార్డర్లో గుళ్ళెం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ గాదిలింగప్ప స్వామి ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరము. దానికి సంబంధించి మేము ఇక్కడ మా అత్తగారి ఇంటి నుంచి అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా అత్తగారి ఇంటి కూడా సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చేది మా భార్య, పేరు లావణ్య. వాడు మా బుడ్డోడు చిన్నోడు. నా కొడుకు రోహిత్, 7 months వానికి. అక్కడ పక్కన ఉండేది మా పిల్ల శర్వాణి, నా కూతురు. అక్కడ వచ్చేది మా మరదలు, మా అత్త.
మనము కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గుళ్ళెం అనే గ్రామంలో ఉన్నాము. ఈ గుళ్ళెం అనే గ్రామం వచ్చేసి మనకు ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉందన్నమాట. ఈ ఊర్లో వచ్చేసి గాదిలింగేశ్వర స్వామి అని చెప్పేసి మనకు ఒక అవధూతగా వెలిచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఆరాధ్య దైవంగా ఉంటూ ప్రజలందరినీ దీవిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి మన గాదిలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు, ఇక్కడ సేవకులు అన్నమాట వీళ్ళు. ఈ కార్యక్రమం చెప్పడానికి కారణం ఏంటంటే గాదిలింగేశ్వర స్వామి గురించి, ఆయన గొప్పతనము, ఆయన ఎట్లా ప్రజల్లో తన శక్తిని చూపించినాడు, ఆయన దైవంగా ఎలా మారినాడు, ఆయన ఎక్కడ పుట్టినాడు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇంత గొప్పగా ఎందుకు ఆరాధించబడుతున్నాడు అనే విషయము ఇక్కడ ఈ గ్రామ ప్రజలను అడిగి మనం తెలుసుకున్నాము. ప్రస్తుతం వచ్చేసి నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీ పేరు? మా పేరు పెద్ద బసప్ప అని. మీ పేరు పెద్ద బసప్ప? పెద్ద బసప్ప. మీ పేరు? గాదిలింగం పూజారి భీమలింగం. మీ పేరు? రంగస్వామి. గాదిలింగప్ప. గాదిలింగప్ప అందరూ గాదిలింగప్ప అనే పేర్లు ఎక్కువ. దగ్గర ఈ గుడి ఆరంభం చేసినారు. ఇది సుమారు అంటే దగ్గర 200 సంవత్సరాలు కావచ్చు. 200 సంవత్సరాల అప్పటి నుంచి ఇది ఇట్లా జరుగుతూ వస్తుంది. కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు వస్తే భక్తులు ఎక్కువ అయినారు. ఇప్పుడు అది చాలా ఎక్కువ. ఇప్పుడు భక్తులు చాలా దౌ నుంచి వస్తున్నారు. అంటే ఈ గాదిలింగప్ప తాతని నమ్ముకొని వచ్చినారు కదా. ఆ గాదిలింగప్ప తాత వచ్చిన వాళ్ళకి ఏమి కోరినారో దాన్ని ఎమ్మటనే ఇచ్చేసినాడు. దానికే గాదిలింగప్ప తాత మీద నమ్మకం బాగా కలిగింది అందరికి, కర్ణాటక ఆంధ్ర భక్తులకి. ఈ గాదిలింగప్ప స్వామి వచ్చేసి ఎక్కడ జన్మించారు? గంగావతి తాలూకా, కర్ణాటక రాజ్య, మళ్ళీ వసిగేరి అని గ్రామం. ఇక్కడ గుళ్ళానికి స్వామి జన్మించిన ప్లేస్ కి ఎంత దూరం ఉంది? ఒక 85-90 వరకు. 85-90 కిలోమీటర్ల దూరం ఉంది. ఆయన వచ్చేసి బాల్యం గురించి ఏమైనా చెప్పగలరా? చెప్పగలను. అంటే ఆయన గంగావతి తాలూకు మళ్ళీ వసిగేరి గ్రామంలో ఆయన జననం అవ్వకుండా ముందరే ఆయన తల్లిదండ్రులు శంకరప్ప, శాంతమ్మ అని ఇద్దరు వాళ్ళు మతస్థులు. వాళ్ళు వచ్చేసి బాగా మన రేవణ సిద్ధేశ్వర గురువుని, బాగా ఆ పరమాత్ముని ఆరాధ్య దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళకి పిల్లలు కాలేదు. అంటే ఆ దేవుని ఆరాధించేటప్పుడు, ఆ గాదిలింగప్ప తాతన్న ఆ పరమాత్మని ఆరాధించేటప్పుడు అప్పుడు 50 సంవత్సరాలు వాళ్ళకి అయింది. అతనికి అయితే 60 సంవత్సరాలు అయింది. అప్పుడు ఈ లింగప్ప అని ఆలుమత శంకరప్ప శాంతమ్మ గర్భంలో పుట్టినాడు అనమాట. అప్పుడు పుట్టి ఆ నుంచి మళ్ళా ముందు ఒక 10 సంవత్సరాలు ఆడుండాడు. తల్లిదండ్రుల చేతిలో పెరిగి ఆయన తల్లిదండ్రులు బాగా గురువులు అభ్యాసం చేసినారు. ఆడగాని చిన్న ఉన్నప్పుడు గాని మన లింగప్ప అని చిన్న ఉన్నప్పుడు గాదిలింగాని తర్వాత వచ్చింది. అది పేరు ఇటుకు వచ్చినప్పుడు వచ్చింది అనమాట. అది ఆ నుంచి ఏమైందంటే తల్లిదండ్రులు
శివాధీనాలు అయినారు, అంటే పోయినారు. పోయినప్పుడు ఆయన అక్కడి నుంచి సీదా ఆ తల్లిదండ్రుల ఆడ దానికి సంస్కారం చేసుకొని సిద్ధ పర్వత అంబాదేవి మఠానికి వచ్చినాడు. ఆడ నుంచి అంటే గంగావతి యువతల, అది చిన్నూరు తాలూకు, అది సింధనూరు తాలూకు. ఆడికి వచ్చి ఆ సిద్ధ పర్వతాన్ని, ఆ పర్వతానికి అంబాదేవి మఠం అది. ఆడ వచ్చేసి ఆ అంబాదేవిని ప్రత్యక్ష చేసుకున్నాడు. అంబాదేవిని ప్రత్యక్ష చేసుకుని, అమ్మ నేను ఒక అజ్ఞాని వచ్చినాను, నన్ను ఉద్ధరింపబడు అని ఆ దేవిని అడిగినాడు. అడిగిన వెంటనే ఆ అమ్మ తల్లి ప్రత్యక్ష అయి ఏం చెప్పినాడంటే, నువ్వు ఈ గవిలో ప్రవేశించు, ఆడ నీకు ఆ గురువు ఉంటాడు చిదానంద అవధూతులని, ఆ అవధూతులతో నువ్వు జ్ఞానం నేర్చుకో, జ్ఞానం తెలుసుకో అని చెప్పింది అమ్మ ప్రత్యక్షమై. పోయి ఆడ 12 సంవత్సరాలు చేసినాడు అక్కడ తపస్సు చేసి, అక్కడ చిదానంద అవధూతులు అడిగి జ్ఞానం తెలుసుకున్నాడు అక్కడ. మళ్ళా వచ్చినప్పుడు, అమ్మ తాయి నేను తపస్సు చేసినాను అని బయటికి వచ్చేదానికల్లా మళ్ళా ఆ అంబాదేవి మళ్ళా ప్రత్యక్ష అయింది. మళ్ళా ప్రత్యక్ష అయి ఒక ముసిలితనం ప్రత్యక్ష అయింది. అమ్మ తల్లి అని పాదం పెట్టుకొని అడిగితే, అప్పుడు మీకు జ్ఞానం సిద్ధి అయింది, మీరు ఇప్పుడు గురువు దయ వల్ల నీకు అంతా అయింది, మీరు ఇక్కడి నుంచి పూర్వ దిక్కానికి పో, నీకు ఎక్కడ పొద్దు మునుగుతాదో అక్కడే నీ స్థలం, అక్కడే నీ వాస స్థలం అని ఆయమ్మ ఆశీర్వాదం అయింది. అమ్మ చెప్పింది. ఆ జగదంబ తల్లి రాజరాజేశ్వరి చెప్పినాక ఆయన ఏం చేసినాడంటే అట్లుంచి అట్లే నడుచుకుంటా ఆ అంబాదేవి ధ్యానం చేసుకునే వచ్చినాడు. అప్పుడు చేసుకుని వస్తే అక్కడ వేదావతి నది అని పెద్ద నది, అది వేదావతి నది, ఇది తుంగభద్ర నది. ఆ నదిలో వచ్చేటప్పుడు ఆ నది దాటల్లా అంటే పెద్ద నది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచన చేస్తే, అంబాదేవి ధ్యానం చేస్తే ఆ నది దావిడిసింది. అట్లా ఆ నది దావిడిసింది, ఆ గంగమ్మ తల్లి దావిడిసింది. ఆ గంగమ్మ తల్లి నది దాటి వచ్చి ఒక పెద్ద రాయి మీద కూర్చొని ఆ తల్లి ధ్యానం చేసినాడు మన లింగప్ప. ఆ తల్లి ధ్యానం చేసినప్పుడు మన లింగప్ప, అప్పుడు తల్లి ఏం చేసింది అంటే, ఒక పాయం పిల్ల అంటే ఒక 15-16 సంవత్సరాలు యవ్వనం పిల్ల అయి రూపవతి అయి లింగప్పతోన వచ్చి అన్ని విధాలుగా లింగప్పని తపస్సు చెడపల్లని చూస్తుంది, పరిచయం చేస్తుంది అన్నమాట, ప్రయత్నం చేసింది. అంటే మన లింగప్ప ఎన్ను మొన్ను ఒన్ను ఈ మూడుకి సిలకకుండా ఉండే మనిషి, అతని జ్ఞానంలో జ్ఞానం మనిషి, జ్ఞానం తెలిసిన మనిషి. అందుకే ఆయన ఏం చేసినాడంటే, ఆ అమ్మ ఇట్లా కానీ చూసలేదు ఆ అమ్మ కాడ. అప్పుడు ఆ సమయానికి స్వామి వయసు ఎంత ఉండిండొచ్చు? ఆ సమయానికి 20 పైన 20 పైన 20 పైన ఉంటాయి ఆ స్వామికి. అప్పుడు ఆ సందర్భంలో పాయం మనిషి. అక్కడ తల్లిదండ్రులు ఇడిసి 8-9 నెలలు అక్కడ వచ్చినాడు. ఇక్కడ 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసినాడు. 20 పైన 22 అట్లా ఉండొచ్చు, అట్లా వచ్చినాడు. కాబట్టి ఆడ ఆయన ఆ అమ్మకి సిలకకుండా ధైర్యంగా నిలబడి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అయమ్మ ఏం చేసింది, అదే ఆ పాయమ్మ పోయి మళ్ళా ఆ అంబాదేవి రాజరాజేశ్వరి తల్లి అయి ప్రత్యక్షమైంది. బాలా, నీ తపస్సుకి నేను మెచ్చుకున్నాను, నువ్వు చేసిన ఎన్ను మొన్ను ఒన్ను అని సిలకకుండా ఉండావు, నీ ధైర్యాన్ని నేను మెచ్చుకున్నాను. దానికే ఎట్లా అంటే నీవు నోరు తెరుసు, నీ నోరులో ఈ ప్రణవ స్వరూపాన్ని రాస్తాను అని ఆ తల్లి చేసి ఏం చేసింది అంటే, ఆ నోరు మన లింగప్ప ఇట్లా నోరు తెరిచినాడు. ఆ నాలుగు మీద ఆ ప్రణవ స్వరూపం రాసింది మన అంబా తల్లి. అప్పుడు చెప్పింది ఆ తల్లి, ఏం చెప్పిందంటే, నువ్వు ఏం మాట్లాడతావో అది నేనే మాట్లాడతాను, నువ్వు ఏము భక్తులకి ఏం మాటలు ఇస్తావో అది నేను ఇస్తాను, చెప్తున్నట్టు లెక్క, నేను ఇస్తాను.
నువ్వు నీ సేవ ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో నిలబడి నేను వాళ్ళ కార్య సిద్ధి చేస్తానని ఆ అమ్మ చెప్పింది. ఆ పొద్దు ఆ లింగప్పానికి మాట ఇచ్చింది అమ్మ తల్లి, జగదంబ తల్లి. ఆ మాట ఇచ్చినాక అప్పుడు నువ్వు పో, ఇట్లా పూర్వ దిక్కికి పొద్దు ఏడ మునుగుతుంది అటుకి పో అని చెప్పింది అమ్మ. చెప్పినాక ఆ అమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని అక్కడ ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని సీదా ఆడ నుంచి వచ్చేసినాడు. వచ్చినాక బలకుంది అని గ్రామం ఉంది ఈడ సిరుగుప్ప తాలూకా బలకుంది. అక్కడ జమ్మే మంకాళమ్మ మహంకాళితాయి అని పెద్ద గుడి ఉంది. ఆ గుడిలో పోయి కూర్చుని ఆ తల్లి ధ్యానం చేసుకొని మళ్ళా వచ్చేసినాడు. ఇంకా ముందు మళ్ళా వచ్చేసినాడు. ఎప్పుడు ఈ వేదావతి నది అని ఇక్కడ ఉంది, ఇక్కడ కర్ణాటకము ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉంది. బసరకోడు ఇక్కడ 1/2 కిలోమీటర్లో ఉంది. అది దాటి లక్కమ్మ దేవి గుడి పాత గుళ్ళెం అని ఉంది. ఆ దాంట్లో గుడిలో ధ్యానం, ఆ గుడిలోకి వచ్చినాడు, పొద్దు మునిగేసింది. ఇదే నా వాసస్థలం అని ఆ లింగప్ప ఏం చేసినాడు, గుడిలో పోయి తపస్సు చేసుకొని ఆ తల్లి ధ్యానంలో గురు ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న వెంటనే ఆ లక్కమ్మ తల్లి అని ఆ దేవి పేరు, అది మన ఊర్లోను ఆ పాత గుళ్ళెంలోను. అప్పుడు ఆ పాత గుళ్ళెంలో ఆ లక్కమ్మ దేవి ఏం చేసిందంటే, ఈ ఒక్క గుళ్ళెమానికి ఒక్క యోగి వచ్చినాడు, ఒక దేవుడు వచ్చినాడు అని వచ్చి ఇక్కడ మన గుళ్ళెంలోన వచ్చి ఏం చేసినాడంటే, బసప్ప లింగమ్మ అని వాళ్ళ ఇంటి పేరు గాదేవరు అని ఈడ పక్కన ఉంది వాళ్ళ ఇంటి. ఇప్పుడు కానీ ఉండరు వాళ్ళు, ఇప్పుడు కానీ సంతతి ఉంది, అట్లా ఉంది. ఆ లింగప్ప బసప్పానికి స్వప్నలో వచ్చి ఆ లక్కమ్మ దేవి ఒక యోగి వచ్చినాడు, ఆ యోగిని మీ ఇంటికి పిలుచుకొని అతన్ని మీరు చక్కగా సమృద్ధిగా చేయండి, మీ ఇల్లు జాగ్రత్త అవుతుంది, మీరు బాగుపడతారని స్వప్నంలో వచ్చి ఆ ఇద్దరికి చెప్పింది. ఇద్దరికి ఒకే పేరే ఒకే స్వప్నం ఇద్దరికి కనబడింది. అది ఆ తల్లి చెప్పింది. వాళ్ళు పొద్దున్న లేచి స్నానం చేసుకొని పోయి ఆ లింగప్పను చూస్తే వాళ్ళకి ఆనందం అయింది. ఆ లింగప్పని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో ఉండి ఆ లింగప్ప ఇంకా బాల్య 25 సంవత్సరాలు వచ్చిండో చాటికి. ఆ లింగప్ప ఈడ వచ్చినాక గాదేవరు ఇంట్లోన ఏం చేసినాడంటే, వాళ్ళ ఇంట్లోన పశువులు, ఆవులు, ఎద్దులు దండిగా. వద్దు నువ్వు ఊరికే కుస అని వాళ్ళు చెప్తే గాని లేదమ్మా, మాము కాయక చేయాలా, కాయకమే కైలాసం అని ఆయన ఏం చేసినాడంటే, కాయకం పగువులలో పశువులు మేపుకొని వచ్చేది. మళ్ళా సాయంత్రం ఏం చేస్తుండ్రంటే, బళ్ళారికి పోతుండ్రి. 6 గంటలు ఈడు నుంచి బళ్ళారికి నడిచిపోయేది, 35 కిలోమీటర్లు బళ్ళారి. ఆడ మరిస్వామి అని ఒక గురువు మరిస్వామి, ఆ గురువు దగ్గర శివానుభవ బోధ విన్నాడు 12 సంవత్సరాలు. అదే 12 సంవత్సరాల్లో ఇక్కడ శిక్షావళి తాత అని ఇక్కడ నుంచి సుమారు 15 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ గాని పోయేది వచ్చేది, ఇక్కడ రాత్రి పోయేది, రాత్రి పోయి రాత్రి శివానుభవ బోధే వినేది. మళ్ళా రాత్రి 10 గంటలకల్లా ఆడ ఎద్దులకి మేవు పెరుక్కొని ఆడ దావులో మళ్ళా వచ్చి గాదెరింట్లో వేసి మళ్ళా శిక్షావళి తాతకు పోయేది. తెల్లవారులు ఇట్లే ఆ శివానుభవ బోధ అని విన్నాడు అనమాట. ఇట్లు వస్తూ వస్తూ ఏమైందంటే, అప్పుడు మన ఈ మరిశాంత గురుయోగి ఉన్నాడు కదా బళ్ళారిలోన, ఆయన్ని అడిగినారు. ఏమడిగినారంటే, మాకి మీ దగ్గర గురుదీక్ష కావాలని లింగప్ప అడిగినారు. అప్పుడు ఆ మరిశాంత శివయోగి ఏం చెప్పినారంటే ఆ మాటకి, అప్ప మీరు పెద్ద శివయోగి, నువ్వు కైలాసంలో పరమాత్ముడే నువ్వు వచ్చినావు, నీకి దీక్ష ఏదంటే మా శాత కాదు. నీకి దీక్ష ఇవ్వాలంటే ఆ శివుడే మీ ఊర్లో దొడబసార్య అని ఆయన పెండ్లాం గర్భంలో జన్మిస్తాడు, నీ చేతిలో జన్మిస్తాడు, చూడు మీ ఊర్లోనే జన్మిస్తాడు. ఆయన తక్కుపోతే ఆయన నీకి దీక్షలు ఇస్తాడే గాని నా చేత కాదని ఆయన చెప్పేసినాడు. అప్పుడు వచ్చి ఆడ నుంచి వచ్చి ఇక్కడ చూస్తే ఆ దొడబసార్య అని పెండ్లాము ఆ అమ్మ తల్లి గర్భిణి 9 నెలలో గర్భిణి.
అప్పుడు ఆయమ్మను ఊరికే చూసుకుని రోజు కాలం చేసినాడు, మా గురువు వస్తాడు, మా గురువు వస్తాడు, మా గురువు వస్తాడని ఊరికి ఆయమ్మను చూసుకునేదే. రోజు కాయకం పగలలో చేసేది, పొద్దున్న పోయేది ఆయన దర్శనం చేసుకునేది, సాయంత్రం పోయేది ఆయన దర్శనం చేసుకునేది. మా గురువు ఉండాడు దీంట్లో, మా గురువు ఉండాడు అనేది ఇట్లా అది పని అట్లా అయింది. అప్పుడు ఏమైందంటే ఆ జన్మిచ్చినాడు. అంటే వాళ్ళు మఠం స్వామి వాళ్ళు, లింగాయతం వాళ్ళు ఈతిని కురుబాయితిని కదా. వాళ్ళు ఏం చేసినాడు, మా గురువు వచ్చినాడు మాకు ఇయ్యండి అని అడిగితే గాని వాళ్ళు ఇయ్యలేదు, పాపని ఇయ్యలేదు గురువుని. అప్పుడు ఇతను ఏడుచుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్నాక ఏమైందంటే 3 రోజులు పాలు తాగకుండా ఏడిచింది ఆ గురువు, శిష్య గురువు శిశువు. అప్పుడు ఏం చేసినారు వాళ్ళు, ఆయన గాలిలింగప్ప అడిగితే గాని మేము ఇచ్చలేదు, అదిగిన తప్పు అయిందేమో చూద్దామని ఆ లింగప్పని లోపలికి తీసుకొని వచ్చి చేతులకి ఇస్తే కాసి నవ్వుతుందంటే అప్పుడు అది శిశువు. ఇద్దరికి అట్లా ఎంత ఆనందం అంటే అంత ఆనందం అయిపోయిందంట, అంత ఆనందం అయిపోయింది. అప్పుడు ఆ గురువుని తీసుకొని గురువుని ముద్దాడి అప్పుడు ఇస్తే తల్లిపాల ఆనందంగా తాగింది అంట. ఆ గంగాధర గురువు అని ఆయన పేరు, తర్వాత వచ్చింది పేరు, పుట్టినప్పుడేం పేరు కాదు కదా, తర్వాత పెట్టినారు అది గంగాధర గారు. ఆ గురువుని చూసుకుంటూ ఉండేటప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎల్లారికి పోయినాడు, ఇక్కడ బళ్ళారి మరిస్వామికి పోయి వచ్చినాడు. మళ్ళీ బళ్ళారికి పోయి వచ్చేటప్పుడు ఒక తూరు ఏమైందంటే అప్పుడు గోటూరు అని ఒక శివలింగమ్మ అని అక్కడ ఆయమ్మ బడతానం ఎక్కువై తినేకి బువ్వలేక, పిల్లలకి ఆహారం లేక, ఇంకా పిల్లలు చచ్చిపోతాయి మేమే ముందర చచ్చిపోదామా అనుకొని ఒక పెద్ద బావి ఉంటుంది కదా ఊరు పక్కన, ఆ బావిలో కారింది అనమాట. అప్పుడు ఈ లింగప్ప బళ్ళారి నుంచి శివానుభవ బోధి ఆడిదే దావలో వస్తున్నాడు అనమాట. ఎవరో దిగినారని ఆ లింగప్ప ఎగిరి అయ్యమ్మను తీసుకొని బయటికి వచ్చి, అమ్మా ఈ మాము బడతనానికి లొంగకూడదు, మనము ఎంతన్నా రాని మనం ఆత్మహత్య చేసుకోకూడదని అయ్యమ్మకు ధైర్యాన్ని ఇచ్చి ఆత్మబోధాన్ని బోధించి ఆ అమ్మకి మా ఆశీర్వాదం ఉంది, ఇప్పటి నుంచి నువ్వు బాగుపడతావంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళంతా బాగానే ఉండరు. పెద్ద సౌకర్యాలు ఇప్పుడు గోటూరులో అప్పటి నుంచి ఇప్పుడు పోతే మాకు గాలింగప్ప తాత ఆశీర్వాదం అని ఎన్నో అన్నదమ్ములు అయినారు, ఎంతో ఇల్లు కట్టించుకున్నారు, ఇప్పుడు గాని ఉంది. అది ఇట్లా జరిగింది. మరి వస్తూ ఇక్కడ గుళ్ళెంలో ఏం జరిగిందంటే, లింగప్ప నువ్వు ఇంకా పెండ్లికి వచ్చినావు ఇక్కడ బసప్ప లింగమ్మ, మాకి వంశం లేదు కదా అని అతను అడిగినారు. అతను లింగప్ప వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఒక ఆడబిడ్డ పుట్టింది అనమాట. మొదట సంతానం లేదు, ఆడబిడ్డ పుట్టింది, ఆయన పేరు మల్లమ్మ అని పెట్టినారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు ఎట్లన్నా కానీ మీకు పెండ్లి చేయాలా, మీకు తల్లిదండ్రులే కదా అని వీళ్ళు బంధనం చేసినారు. అప్పుడు మాకి పెండ్లి వద్దు, మాకి జ్ఞానానుభవమే చాలు, మాకి శివుడు ధ్యానమే చాలు, నామస్మరణమే చాలు అని చాలా బంధనం గురు hiryలందరినీ తీసుకొని వచ్చి చెప్పించారనమాట. బస్సుని చేసుకోలేదా అక్కడక్కడ ఇంకా ఏదో ఒక తీసుకొని వచ్చి ఆధారం తెచ్చి పెట్టినారు. అప్పుడు మీరంతా పెద్దలు కలిసి చెప్తారు కాబట్టి నేను చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చేసినాడు, ఇక్కడ ఉరవకొండ పక్కన ఉరవకొండ తాలూకు బూదిగేవి గ్రామం, అక్కడ పోయి అక్కడ వాళ్ళ ఇంట్లో పిల్లలు చూసినారు. ఎవరు, అంపమ్మ అని అమ్మాయి పేరు. చూసి వెంటనే మన గాది బసప్ప లింగమ్మ పెద్దోళ్ళు పిలుచుకొని వచ్చి, గ్రామ పెద్దల్ని hiryల్ని గురువులు పిలుచుకొని వచ్చి పెండ్లి చేసేసినారు. వెంటనే పెండ్లి చేసినప్పుడు మొదట రాత్రి ఏం చేసినాడు, మొదట రాత్రి పోలు కదా, పోయినప్పుడు లింగప్ప ఆ ఇంట్లోకి పోయి రాత్రి గదిలోకి ఇడుస్తారు కదా, గదిలోకి ఇడిచినప్పుడు ఏం చేసినాడంటే మా లింగప్ప పోయినాడు లోపలికి. మా లింగప్ప తాత అమ్మాయి వచ్చింది, మా అంపమ్మ తల్లి కానీ వచ్చింది, అక్కడ వాకిలేసి అప్పుడు పాలిచ్చేకి వచ్చినప్పుడు ఆ పాల ఆశీర్వాదం చేసి నువ్వే తాగని చెప్పినాడు మా లింగప్ప తాత. చెప్పి అంపమ్మకి చెప్పినాడు. చెప్పి అంపమ్మ దేవికి బాగా జ్ఞానబోధం చెప్పినాడు. తెల్లవారున ఏం చెప్పినాడు, మాము వైరాగ్యానికి కట్టుబడి ఉన్నాము, మాము కామ క్రోధ లోభ మద మత్సరాన్ని మాము దగ్గరికి రాకుండా ఉన్నాము, మాకి ఆ గురువు దయ వల్ల గురు ఆశీర్వాదాల మేము ఇట్లా ఉండాము, నువ్వు గాని మాకి శిష్యుగా ఉండాలే గాని మాకి పెండ్లాముగా వద్దు అని అడిగినాడు.
అడిగితే అప్పుడు ఆ తల్లి గాని ఆత్మబోధ ఈయన వినేటప్పటికి అయం ఏమైందంటే అయం గాని కొంచెం జ్ఞానం వచ్చేసింది. అప్పా నువ్వు గురువు, నేను శిష్యుడు. ప్రపంచం ముందర పెండ్లమ్ముగుడు, మనం లోపల మాత్రం గురువు శిష్యులుగా ఉండామి. నువ్వు ఎక్కడుంటావు, నేను గాని అక్కడే ఉంటానని ఆ తల్లి అడిగింది. ఆ తల్లి అడిగితే గాని ఇతను ఏం చెప్పినాడంటే, ప్రపంచంలో జనము చిన్న చిన్నగా కాదు, మా మీద మీ మీద ఏమో అనుకుంటారు. నువ్వు ఎక్కడ మీరు నన్ను తెలుసుకుంటే అక్కడే నీతో వస్తాను నేను. నువ్వు ఎదపడొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు బాగా పూజలు జరుగుతాయని అయ్యమ్మకు ఆశీర్వాదం చేసి, అయ్యమ్మ కానీ ఇతనికి నమస్కారం చేసుకొని నువ్వు ఎట్లా చెప్తే అట్లే నువ్వు గురువు నేను శిష్యుడని అయ్యమ్మ ఆడేవు అప్పుడు అక్కడే ఉన్నాడు. ఇప్పటికి కానీ గాలిలింగప్ప తాత గుడి పెద్ద గుడి కట్టించుకున్నారు. ఇప్పటికి కానీ అంపమ్మ తల్లి సమాధి ఉంది, అక్కడ బాగా నడుస్తుంది. ఆ నుంచి మళ్ళా గాలిలింగప్ప తాత గుళ్ళేవానికి గాలిలింగప్ప వచ్చేసినాడు. గుళ్ళేవానికి వచ్చేసినప్పుడు అక్కడ ఏమైందంటే ఎందుకు అని అది అయిపోయింది, విడిచిపెట్టి ముందుకు పోదాం మనం. అప్పుడు ఇక్కడ ఊర్లోన ఏమైందంటే బాపనయ్యో పంచం చెప్తారు కదా పిల్లలకి, మరి అది ఇది పంచం చెప్తారు కదా, మంత్రాలు లోబానాలు ఇవి ఇల్లులు ఆయ పెట్టేది అది ఇది ఉంటది కదా. వాళ్ళందరూ ఈతని మీద కోపమైనారు అనమాట. వాళ్ళు డబ్బులు తీసుకుంటారా, ఈతని ఆ డబ్బులు లేదు, చేతిలో బెత్త ముట్టించేది, ఇట్లా కట్టండి అని గెరగీసేది. ఇళ్ళలో అయితే పిల్లలు అయితే ఇట్లా ముట్టించేది, పోయింది బాగా అవుతుంది అనేది. మళ్ళా ఏమన్నా ఊరికి పెద్ద రోగం వస్తే గాని బర్రిపాలు ఆవు పాలు తీసుకుని చిడిసి తాగండి అనేది. ఇంతే, అంతలో నయం అయిపోతారు. అప్పుడు ఏమైందంటే ఆ బాపన ఎవరికి కోపం వచ్చి ఏం చేసినారు, ఈ మల్లమ్మ అనే ఏమో పెద్దగా అయింది. అప్పుడు గాది బసప్ప లింగమ్మ కూతురుండే ఆయమ్మ అప్పుడే 15 సంవత్సరాలకు వచ్చింది, 15 సంవత్సరాలు ఆటికి వచ్చింది. అప్పుడు ఏం చేసింది, ఆ గాదిలింగప్ప మీ ఇంట్లోన వాళ్ళు చెప్పిన రాయమ్మకి, మీ ఇంట్లో ఊరికే కుసిని తింటాడు, వచ్చిన వాళ్ళకి అందరికి భోజనం పెడతారు, మళ్ళీ భక్తులు అతిథులు వచ్చినప్పుడు గాది బసప్పలింగం చేస్తుంటారు కదా, మీ తల్లిదండ్రులు అందరూ చేసి పెట్టి మిమ్మల్ని అంతా అయిపోయి కొడతారు అని బోధ చేసినారు ఆ మల్లమ్మనికి. అప్పుడు ఆ మల్లమ్మ ఏం చెప్పింది, ఎట్లన్నా చేసి ఈ లింగప్పని మన ఇల్లు ఇడిసల్లా అని నిర్ణయం చేసుకునింది. ఆ మల్లమ్మ ఎంత ఉపటల పెడితే గాని ఆ లింగప్ప తల్లిదండ్రులకి మల్లమ్మ ఇట్లా పెట్టింది అని చెప్పలే. అప్పుడు ఏం చేసింది అంటే, మనం ఇంకా ఇంట్లో ఉండకూడదని లింగప్ప ఏం చేసినాడు, సేనికి పోయినాడు. గాది బసప్ప లింగమ్మ జొన్లు ఎత్తినారు, ఆ సేనులకు పోయినాడు. సేనులకు పోయినప్పుడు అక్కడ అంత గూలు జొన్లు బాగా కంకి అయింది కదా. ఆ గూలికి ఏం చేసినాడంటే మన లింగప్ప గిన్నెలు అక్కడిక్కడ సుత్త కట్టి గూలికి నూనె తాగికి పెట్టినాడంట. గూలు కాయమని పంపిస్తే గూలికి నూళ్ళు ఇక్కడ కంకి తినేది, జోన్లు తినేది, ఇట్లా చేసినాడు. అంత తిని బొచ్చ అయిపోయినాయంట, గూగులు తిని బొచ్చ అన్ని జోన్లన్నీ బొచ్చ. అప్పుడు ఊర్లో జనాలు వచ్చి గాది బసప్ప లింగమ్మానికి ఇట్లా అయిపోయింది మీ సేను, లింగప్ప అన్ని తినేసింది, లింగప్ప కాసిలేదు, ఊరికే పండుకుంటాడు, ఇదే ఆ జమ్మ చెట్టు కింద ఊరికే బాగా ధ్యానం చేసేది, తపస్సు చేసేది, అంతే. ఇట్లా అయిపోయింది మీది, ఇట్లా చేసినారు మీ సేను అని చెప్పేసినారు, కోసేకి రాదు అని. ఈవిడిది ఆయన మహాత్ముడు, ఆయన యోగి, ఆయన ఏం చేసినా ఆయన దగ్గరికి పోకూడదని బసప్ప లింగమ్మ వీళ్ళిద్దరికి. అది మల్లమ్మ వచ్చి ఏం చేసింది, మా సేన అంతా పాడైపోయింది, ఏం చేయాలంటే అప్పుడు ఇంటికి వచ్చిన లింగప్ప అని తిట్టేసింది. తిట్టినప్పుడు లింగప్ప ఏం అడిగినాడు, మీకు ఎన్ని సంచులు కావాలా అని అడిగినాడు. మాకి 100 సంచులు కావాలా అని చెప్పినాడు. ఆయన మల్లమ్మ అడిగింది. పదం పాయింట్ అని కంకి కోసి అన్ని రాసి చేస్తే 100 సంచి నింపితే గాని రాసి తెగ్గలేదు, అట్లే ఉందంట. అప్పుడు దానం వచ్చిన వాళ్ళకి అందరికి ఇవ్వాలని 100 సంచులు అయినాయి కదా, 100 సంచి నువ్వు ఇంకా పక్కకు జరుపుకో, మనం దానం ఇవ్వాలని లింగప్ప అడిగితే, మా చేనులో నువ్వెవరికి దానం ఇస్తావని అట్లా వచ్చింది మళ్ళీ గంప తీసుకొని. దాంట్లో నుంచి ఈ సర్పం పెద్ద 7 ఏడల సర్పం వచ్చింది అంట దాంట్లో. అప్పుడు ఇడిసింది, ఇడిసేగానే ఆయమ్మ బుద్ధి ఆయమ్మ ఇడిసలేదు. మళ్ళా ఇంటికి వచ్చి ఆ బాపనాయుడు ఉంటారు కదా చెప్పి ఇడిచినారు, లోపల బోధ చేసి ఇడిచినారు. అప్పుడు ఏమైంది, ఇంకా ఈ ఇల్లు సాలు, నాకు ఈ రుణం తీరిపోయింది అని అదే లింగప్ప ఏం చేసినాడంటే, ఇక్కడ దిబ్బ సోమప్ప అని
ఉంది, ఇక్కడ 1 కిలోమీటర్లో ఉంది దిబ్బ సోమలింగప్ప అని. ఆ గుడిలో పోయి లింగప్ప కూసినాడు. ఇంకా వీళ్ళు సాలని అప్పుడు ఆ లక్కమ్మ దేవి అప్పుడు స్వప్నంలో పోయి చెప్పిందే, ఆ లక్కమ్మే పోయి ఇక్కడ ఏం చెప్పిందంటే ఆ ఉన్నె కురుబు ఓణి అని ఉంది, దాంట్లోన మగ్గద ఓణి, దాంట్లోన శాంతమ్మ నాగలింగప్ప అని ఇద్దరు గొర్రెలు కాసేవాళ్ళు. వాళ్ళ ఇంటికి పోయి లక్కమ్మ స్వప్నంలోన ఇట్లా ఉంది లింగప్పని మీరు పిలుచుకరండి అని వాళ్ళ స్వప్నంలో చెప్పింది. మరి మీ గురువు మీ సంతానం వృద్ధి అవుతుంది, మీ ఇల్లు వృద్ధి అవుతుంది అని చెప్పినాడు. మరి కళ్ళు కనిపించింది. అప్పుడు పొద్దున్న ఇద్దరు పోయి ఆడ గుడిలోకి పోయి పిలుచుకొని వచ్చేకపోతే ఆయన తపస్సు కూసినాడు. ఇంత మై నిండా సర్పమే. ఎట్లా యోగిని మా ముక్కాలు పడినాం ఈ పొద్దు, మా లక్కమ్మ తల్లి మనకి ఎంత అదృష్టం ఇచ్చింది అని మనసులో ఆనందము చెప్పుకోకుండా ఆనందం వచ్చి పోయి అతన్ని ఇట్లా ముట్టితే అతను అట్లా దాసమైనాడు. అప్పుడు ఇక్కడ గాది బసం ఉండే కదా, గాది బసం కానీ పోయినాడు, ఇటు ఉన్నాడు తాత అని పిలిచెక్కిపోయినాడు. అప్పుడు పోయినప్పుడు ఏమైంది, గాది బసప్పానికి చెప్పినాడు మన లింగప్ప. ఏం చెప్పినాడు, ఇప్పటికే మీ ఇంటి రుణం నాకి మీకి తీరిపోయింది, ఇన్ని రోజులు మీరు అన్నం పెట్టినారు మాకి, ఇన్ని రోజులు నన్ను పెంచి పెద్దగా చేసినారు, పెండ్లి చేసినారు, ఇన్ని రోజులు నాకు పెట్టినారు కాబట్టి మీ ఇల్లు మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు నేను వస్తాను. ఇప్పటి నుంచి ఇంతవరకు నా పేరు లింగప్ప, మీరు గాదేరు అని ఇల్లు ఉంది కదా, ఇప్పటి నుంచి నా లింగప్ప పేరు పక్కన మీ గాది అని మేము పెట్టుకుంటాం. ఇన్ని రోజుల వరకు నువ్వు మమ్మల్ని పెంచి పెద్ద చేసినారు కాబట్టి నేను ఇప్పటి నుంచి గాది లింగప్ప అని అప్పుడు అయింది. అంతవరకు లింగప్ప నీ ఇంటి పేరు దాంట్లో గాది కలుసుకొని గాది లింగప్ప. అప్పుడు వాళ్ళకి ఏదో ఒక మంచి మాట చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి ఆయన మళ్ళా నాగలింగప్ప శాంతం ఇంటికి పోయినాడు. ఆడ గొర్రెలు, ఆడదండి గొర్రెలు. అప్పుడు ఇంకా ఈయన పెద్ద గురువులు ఉన్నట్ల ఈయన ఏం చేసినాడు, శివానుభవ బోధ శాంతమ్మ అని శివానుభవ శిష్యుని చేసుకుని శాంతమ్మ, శివానుభవ నాగలింగప్ప శాంతమ్మ బాగా వింటారు వాళ్ళు. మన తాతగారు చెప్పేది ఇట్లా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఒక్కరోజు ఏమైందంటే శేక్షవల్లి తాతకు పోయినాడా, అక్కడ ఏమైందంటే ఆ తాత నీ గొర్రెలకి ఒక్క పొట్లు పిల్ల నాకు కావాలని శేక్షవల్లి తాత అడిగినాడు. మళ్ళా ఆడ నుంచి గుళ్ళెంకి వచ్చి శాంతమ్మ ఇండులోన ఒక పొట్టెండ్ల పిల్ల పెట్టుకొని పోయినాడు. పొట్టెండ్ల పిల్ల పెట్టుకొని పోయేటప్పుడు ఏమైందంటే అక్కడ శేక్షవల్లి తాతనే పెద్ద పులి అయి నేను పొట్టెండ్ల పిల్ల తింటానని వచ్చినాడు. అప్పుడు ఈ గాదిలింగప్ప ఏం చెప్పినాడు, చూడు తాత మా గురువుకి మేము తీసుకుపోవాల పులిరాజా, మా గురువుకి తీసుకొని పోయినాక మా గురువుకి మేము ఇస్తాం, ఇచ్చి మళ్ళా వస్తాము, మీరు బేకైతే నన్ను తిను, మా గురువు మాట మాత్రం మేము ముట్టిస్తామని చెప్పినాడు. అట్లయితే మాకి ఏం నమ్మకం అంటే నెత్తి మీద రుమాలు, చేతిలో కోలు, కంబళి పెట్టి పోయినాడు సాక్షి దానికి. పోయి అప్పుడు ఆ గురువుతోన పోయి ఆ నమస్కారం చేసుకొని, గురుదేవ ఈ పొద్దుడికే నాది నీది దర్శనం లాస్ట్, ఈ పొద్దే లాస్ట్ అంతిమ దర్శనం, పులిరాజు దావలో ఉన్నాడు నన్ను తింటాడు అని. అప్పుడు ఆ గురువు ఏం చెప్పినాడు, ఎవరు నిన్న తినేకి వచ్చినారో వాళ్ళే నిన్న కాపాడతాడని ఆశీర్వాదం చేసినాడు. అప్పుడు సీత వస్తే ఇక్కడ పులిరాజు ఏమంటున్నాడు, గాదిలింగప్ప నీ సత్యానికి నేను మెచ్చుకున్నాను, నీ సత్యానికి నువ్వు గురుమాట నిలబెట్టుకున్నావు, నీ శరీరం తిన అంటావే, ఎంత సత్య ఇది, ఈ సత్య మాట అంటే ఎంత అది లేదు, నేను శేక్షావళినే అంటే శివుడు నాకు సాక్ష్యం ఇయ్యలేదు, నిజ రూపం వస్తామంటే నాకు అతని ఆశీర్వాదం ఇయ్యలేదు, దానికి ఈ రూపంలో వచ్చినానని అతను ఆశీర్వాదం చేసుకుని అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, చూడు గాదిలింగప్ప నా గురువారమే నీ గురువారం కావాలా, ప్రతి గురువారం ముందర నా గద్దెకి ఏమో వేటలు జరుగుతాయి కదా, తిరణాలకి బేశ్వరం వేటలు పొట్టెల పిల్లలకు వస్తారు కదా, అదే నీకు గాని ప్రసాదం కావాలని ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే ఈ పొద్దు పొట్టెండ్ల పిల్లలు కోసేది. లేకపోతే ఈయన చచ్చిపోయిన గొర్రెలి
గది ప్రాణదానం చేసినాడు. మళ్ళా చచ్చిపోయిన గాడిదకి గాని ప్రాణదానం చేసినారు, ఆవులకి గాను ప్రాణదానం చేసినారు. మళ్ళీ ఎవరన్నా మొగుడు పోయిన గాని ఆయనకు గాని ప్రాణదానం చేసినాడు. అంత చేసిన ఆయన ఇప్పుడు ఇంత పొట్టెండ్లు పిల్లలు కోస్తాడంటే మేము నమ్మిక లేదు. అంటే అది శేషావళి తాతన ఒక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి అది అట్లా జరుగుతుంది. కానీ ఇది మాట. మళ్ళా ఆడ నుంచి వచ్చేది మళ్ళా శాంతమ్మ లింగప్ప, మళ్ళా సిందిగేరి నుంచి ఒక మా భక్తుడు మల్లప్ప అని కుంభారు, గౌడు కుంభారు వాళ్ళు, ఆయన భక్తు వచ్చి ఆయతను ఇతనితో ఆశీర్వాదం చేసుకున్నాడు. మళ్ళా ఎమిగినూరు జడెప్ప అని ఆయన వచ్చి ఇతను ఆశీర్వాదం చేసుకున్నాడు. బాపునయ్య ఒక ఇతను వచ్చి శిష్యుడు అయినాడు. మళ్ళా ఇక్కడ ఎల్లార్తి శేషావళి తాత దగ్గర పోయేకైతే అక్కడ సిద్ధాపురంలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు భూ పెట్టి పంపిస్తుండ్రు అంటే, ఇక్కడ పోయేటప్పుడు భూ పెట్టేది, వచ్చేటప్పుడు ఆ నుంచి భూ పెట్టి పంపిస్తుండ్రు. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పినాడు మన గాలింగప్ప తాత, నువ్వు ఎప్పటికే కానీ నాకు భూ పెట్టావు, ముందు ఒక్క రోజు మా తేరు జరిగేటప్పుడు ఫస్ట్ పూజ మీదే అంటే, ఇప్పుడు శివరాత్రి పంచమి ఫస్ట్ పూజ తిరణాలు బాగా జరుగుతుంది, నువ్వు చూసినావు అది. అప్పుడు ఫస్ట్ పూజ సిద్ధాపురం వాళ్ళది. ఇప్పటికి కానీ అది అట్లే జరుగుతుంది, ఇప్పటికి కానీ అట్లే జరుగుతుంది. మళ్ళా ఆయన ఇది చేసుకుంటూ ఇది అట్లే చేసుకుంటూ కాయకం చేసుకుంటూ అట్లే వచ్చినాడు. అందరూ ఎందరో శిష్యులు అయినారు. అట్లా వస్తూ 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 మళ్ళా ఇంకా ఆయనక ఇంకా దగ్గర ఇంకా 200 సంవత్సరాలు అంటే గాది బసప్ప పోయినారు, ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు పోయినారు. ఇంక ఇతని ఇల్లు ఇడిచి అక్కడ ఇల్లు మారినారు కాబట్టి ఇక్కడ ఇల్లులో అందరూ పోయి ఇంకా కొడుకులు ఇప్పుడు ఉండారు, కొడుకులు మనముడు ఉండారు. ఆ 205 సంవత్సరాలు తాత జీవితం ఉంది. అప్పుడు ఏమైంది, ఇంకా దగ్గర వస్తుంది ఇంకా మన ప్రయాణము, వైకుంఠ ప్రయాణము అని గాలిలింగప్ప తాత అప్పుడు ఏం చెప్పినాడు, శాంతమ్మ అని, మల్లు నాగలింగప్ప అని, సిందిగేరి మల్లప్పని, జడితాతన్ని, కుంభారు నాగప్పని వీళ్ళందరిని ముందరు కూసుకొని ఏం చెప్పినాడంటే, ముందరు వచ్చే ఒక రోజులో మన తిరణాలు జరిగే ఒక రోజులో ఏమంటే ఈ మగ్గద ఓణి అని ఉంది కదా, దీంట్లో నుంచి గురువారము డొల్లు వాద్యం రావాలి మన గుడికి. శ్రావణ మాసం 3వ గురువారం ముళ్ళావిగే పూజ అని జరుగుతుంది. అది మీరు ఎప్పటికైనా దాన్ని చేసుకొని రావాలి అని వాళ్ళకి చెప్పినారు. మళ్ళా ఇక్కడ సేవ చేసిన గిరిజమ్మ గోయిందప్ప అని అప్పటి నుంచి సేవ చేసుకుని వచ్చినారు పూజారి. వారికి ఏమి ఇచ్చినారు, మీ సంతతి ఎప్పటికైనా మన పూజ చేసేది మీరే, మన గద్దె కంటే ఇప్పటికైనా గిరిజమ్మ గోవిందప్ప సంతతే పూజ చేసేది. ఆయన అప్పుడే ఇచ్చిన మాట అవన్నీ. మళ్ళా శాంతంకి ఏం చెప్పినాడు, ఈ కాలువ నోళ్ళు వచ్చినాయి కదా, కాలువ నోళ్ళు పెద్ద కాలువ ఉంది, అప్పుడు నీకు వచ్చేటప్పుడు వస్తుంది కదా బాపురమూతల, అది లేదు అప్పుడు, అది లేదు. ముందర ఇది వస్తుంది, పెద్ద కాలువ వస్తుంది, ఇక్కడ నోళ్ళ దండికి వస్తాయి. అప్పుడు అన్నము అక్కి బియ్యము దండిగా అవుతుంది. సిరుగుప్ప ఎట్లా ఉంది అట్లా అవుతుంది. మన గుళ్ళెము బళ్ళారి గుళ్ళెం పోయి బళ్ళారి అవుతుంది అని పెద్ద ఆశీర్వాదం చెప్పినాడు. అప్పుడు పెద్ద ఆశీర్వాదం చెప్పి మళ్ళా ఆయన శాంతమ్మకి అట్లా చెప్పినాడు. ఇంక పెద్ద ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉంటాయి, చెప్పాలంటే ఎన్ని మనము ఈ పొద్దు తెల్లవారులు చెప్తే గానీ ఇంకా మిగిలే ఉంటది. ఇట్లా ఆయన ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు అప్పుడు నాగప్ప అని, కుంభారు నాగప్ప అని పొద్దున్న స్నానానికి పోతే ఆయన సొంపు తీసుకొని పోయేవాడు. కొడుకులు లేదు. ఆయన ఏమి ఇట్లా సేవ చేస్తారని తాత అడిగితే, ఏం లేదు తాత ఇట్లా ఉంది పరిస్థితి అంటే, మీకు కొడుకులు పుడతారు పోంటే అయిపోయి. ఇప్పటి వరకు ఆయన వంశ అట్లే ఉంది. ఆయమ్మ ఇప్పటి వరకు రోజు సాయంత్రం ఆకులు ఒక్క తాత గుడికి ఇచ్చిపోతారు. ఆ సేవ అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకున్నారు. పిల్లలు మానవుడు అట్లా చేసుకుంటూ వస్తారు. మళ్ళా ఇంకా ఈ తిరణాల రోజు ఏం చేసినాడు శాంతమ్మకి అంటే, మన ముందరు శివరాత్రి పంచమి అందు మన జోడు రథాలు జరుగుతాయి. ముందరు నేను ఖాయం ఇడిచి వైకుంఠాన్ని పోయినప్పుడు అప్పుడు శాంతమ్మ నువ్వు మన తేర్లు ఇగ్గేటప్పుడు ఎట్లా ఎప్పుడు ఆ టైంలో ఇగ్గాలంటే అమృత గడియం అంటే మీ గొర్రెలి
మీ దొడ్లే ఉండల్లా పిల్లులు పాలు తాగేటప్పుడు అంటే అడవికి పోయి సాయంత్రం 6 గంటల పైన వస్తాయి కదా బర్రెలు, అది అమృత గడియం. దాంట్లో మాత్రం మా తేరు ఇగ్గల్లా అని ఆ తల్లికి చెప్పినాడు. కాని గురుదేవా అని ఆయమ్మ శిరస వేసింది. మళ్ళీ అప్పుడు ఏం చేసింది, నీ ఇంట్లో నుంచి నీ వంశస్థుల నుంచి మనకి కుంభం రావాల, కుంభం వచ్చినప్పుడనే పూజ చేసుకున్నప్పుడనే తిరునాళ్ళు ఇగ్గల తినాలి అని అప్పుడు చెప్పినాడు ఆయన. ఆ మాట ఇప్పటి వరకు వాళ్ళ కానీ శిరస వేసి చేస్తారు. ఇప్పటికి కానీ గిరిజమ్మ గోయిందప్ప అంటే మన పూజారోళ్ళు వాళ్ళది మని ఇప్పుడు గూళెంలో అర్థం ఉంది, అంత సంతతి పెద్ద గుంపు అయిపోయింది. ఆయన సేవ చేసిన వాళ్ళకి ఎవరికే గాయని ఏమే గాయని ఎట్లా గాని వాళ్ళు ఏం తాతను నింపినారంటే అయిపోయాయి. ఇంకా ముందరే పోతుంటారే వినహ ఇంకా తక్కువే గాని ఎవరికి ఏమే గాని. ఎంత మనము ఒక్క తూరి అయితే గాదిలింగప్పు ఉన్నేటప్పుడు ఎంత పవాడు చేసినాడు చెప్తే మాకి ఇట్లా అవుతుంది కదా. మనం ఉన్నేటప్పుడు ఈ ఒక 7-8 సంవత్సరాల కిందన జనాలు దండిగా ఉన్నారు, తీర్ణాలు ఇగ్గుతారు. మాడం ఎట్లా వచ్చిందంటే కర్రు నల్లగా వచ్చేసి జనాలు ఎదబడి మేము వాన్లో సిక్కుకొని ఏమైతామో అని పోయినారు. కొన్ని మంది ఈడ ఉంది. పోయినోడు ఈ పగరిదట అయితే బస్రుకోడికి పెద్ద వాన, మన ఊర్లో మాత్రం లేదు, ఇక్కడ మాత్రం లేదు. చుట్టూ 3 కిలోమీటర్లు వాన లేదు. ఎట్లా ఇది పవడు. అప్పుడు తేరు ఉండేటప్పుడు అట్లా జరిగింది. ఆ తాత ఉండేటప్పుడు తాత ఇప్పుడు గుడిలో వైకుంఠం పోయినాక గానీ జరుగుతుంది పవన్. ఇప్పుడు కానీ జరుగుతుంది. అక్కడక్కడ కర్ణాటక వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వచ్చి మా గాలింగప్ప తాత ఇట్లా కనబడినాడు, ఇట్లా స్వప్నంలో ఇట్లా చెప్పినాడు, మా చేనులోకి వచ్చి ఇట్లా చెప్పినాడు, ఇట్లా పారాడతాడు అని వస్తారు. వాళ్ళు వస్తారు ఇప్పటికి కానీ వచ్చి చెప్తారు చెప్తారు ఇప్పటికి కానీ. మరి అది అట్లా తాతిది ఎంతో చెప్పుకొని పోవాలంటే అది ఏమంటారు కదా, 1000 నాలుకలుండ ఆది శేషుడికే చేత కాదు, 1 నాలుక ఉండే మనకెంత. మనం ఎంత చెప్పుకున్నా ఒక సముద్రంలో ఒక బిందువు సముద్రం ఉంటుందే గాని మనం ఎంత చెప్పిన బిందు కన్నా తక్కువే అనుకొని ఆ గాదిలింగప్ప తాతకి మళ్ళా మీరు వచ్చినటువంటి మీ అందరికి నమస్కారాలు చేస్తూ ఇంతవరకు సలాం చేసుకుంటాం. ఇంకో విషయం, ఇక్కడ అన్నదాన కార్యక్రమము ఎలా జరుగుతూ ఉంటుంది దేవస్థానంలో? భక్తులే ఎవరేం లేదు. ఇది అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఒక 50 సంవత్సరాల పైన అయింది. 50 సంవత్సరాల పైన అయింది. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి యువతల అది ఎవరేమీ లేదు. నేనింత నువ్వింత భక్తులు ఎవరెవరు ఇస్తారో అది ఇంత అన్నదానం, పెద్ద అన్నదానం జరుగుతుంది ఇక్కడ. రోజు అన్నదానమే. రేపు శుక్రవారం అమావాస్య ఉంది కదా, అమావాస్యకి మీరు వస్తే ఒక 10, 12, 15 వరకు జరుగుతుంది. 15 క్వింటల్ బియ్యమే పోతాయి, ఒక 2.5-3 క్వింటాలు ఉగ్గి నూకపోతుంది. అన్నదానం ఎప్పటికీ కానీ అన్నదానం భక్తులకి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా అన్నదానమే. అందరూ వాళ్ళే ఇచ్చేది వాళ్ళే తినేది. అట్లా ఇది గాలింగప్ప తాతది మఠం అంటే అందరూ మన మఠం అంటారు కానీ గాలింగప్ప తాత మఠం అనేకే లేదు. అట్లా అయిపోయింది మఠం ఇది. వీటికి వచ్చిన వాళ్ళందరూ గాలింగప్ప తాత మఠం అన్నారు, మన మఠమే అంటారు. ఏం వాళ్ళు ఎవరన్నా వస్తారు, మనము ఈ అమాసి భోజనం మనమే చేస్తామంటారు, కుడాలు చేస్తారు. అన్ని జనానికి 2-3 క్వింటాలు కుడాలు వేసి ఇస్తారు. కందిపప్పు కుడాలు భక్తులే వస్తారు. ఏమంటే మనం చేసేవాళ్ళు ఉండము, మమ్మల్ని అడిగి చేస్తారు, మనమే చేసేది. ఇంత ఉంది ఇక్కడ. పెద్ద జాతర జరుగుతుంది. మళ్ళా కార్తీక మాసంలో 12 నెలల్లో పెద్ద పూల తేరు. జీవన చరిత్ర గాదిలింగప్ప తాతది పురాణం జీవన చరిత్ర 15 రోజులు పెట్టినాక ఇది చెట్టమాస వస్తుంది కదా, చెట్టమాస పోయినాక ఫస్ట్ రోజు పురాణం పెడతాము, 2వ రోజు తాత పెళ్లి జరిపిస్తాము, 3వ రోజు పూల తేరు. అంటే మా పెద్దగా జరుగుతుంది. ఒకే రోజు ఒక 50 క్వింటాల్ బియ్యం పోతాయి చూడు. ఒకే రోజు ఒక 50 క్వింటాల్ బియ్యం పోతాయి. భక్తులకు వచ్చే వాళ్ళకి అందరికి అన్నదాసోహము 15 క్వింటాల్ లొడ్డు పోతాయి. చాలా పురాణాలు, సిద్ధారూఢ తత్పురాణాలు జరుగుతాయి. మళ్ళా విజయదశమిలో నవరాత్రిలో
దేవి పురాణాలు జరుగుతాయి. రాత్రి రోజు 8 నుంచి 10 వరకు భజన చేస్తారు గుడిలో. మళ్ళా ఈ గిరిజమ్మ గోవిందప్ప అని సంతతి వాళ్ళు ఉండరు కదా, రోజు తప్పుకోకుండా పొద్దున్న 4 గంటలకి, మళ్ళా 8 గంటలకి పొద్దున్న, సాయంత్రం 6 గంటలకి 3 పూజలు. ఎప్పటికైనా టైం తెప్పుకోకుండా కరెక్ట్గా అప్పటి నుంచి ఇంతవరకు శిరస వయసి ఆ యజ్ఞమే మనకి మాన్యమని చేసుకొని వాళ్ళు అట్లే వస్తున్నారు ఇంతవరకు. ముందు ఎంతవరకు కానీ ఆ గాదిలింగప్ప తాత ఆశీర్వాదం ఉంది, పోతుంది, తక్కువేం కాదు, ఇంకెక్కువ పోతుంది. కానీ ఇంకా మనం అప్పటి నుంచి ఇప్పుడు తెలుసుకుంటే కొంచెం దగ్గర తిరిపితే అయ్యేటట్లేం కనబడుతుంది మనకి. అక్కడ ఇక్కడ చూస్తే అవన్నీ భక్తులు వస్తారు. ఏమో భక్తులు వచ్చి ఇచ్చినట్లు అది కట్టిస్తాం, ఇది కడుతుంది. భక్తులు వచ్చిందే, భక్తులు చేసిందే మనకి చాలా సంతోషము స్వామి. మీరు చాలా చక్కగా వివరించారు గాదిలింగప్ప స్వామి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా చెప్పినారు. నేను యాక్చువల్గా అయితే సాధారణంగా అయితే నాకు కన్నడ లాంగ్వేజ్ రాదు. నేను ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తిని అనమాట. చుట్టుపక్కలనే నేను వివాహం చేసుకోవడం జరిగింది అనమాట. మనకి గాదిలింగప్ప స్వామి గురించి కర్ణాటకకు సంబంధించి, కన్నడకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు. కాకపోతే ఇప్పటి నుంచి ఈ వీడియో ద్వారా తెలుగు ప్రజలు ఎవరెవరైతే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి స్వామి యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అనమాట. నిజంగా నేను చాలా రోజుల నుంచి లాస్ట్ తేరుకు నేను వచ్చి ఇక్కడ ఈ జనాలను, ఈ గుడిని మొత్తం అంతా నేను వీడియో తీసుకొని వెళ్ళాను ఆ రోజు. కాకపోతే మనకి జస్ట్ వీడియో తీసుకొని పోతే గిన చూసే జనాలకు ఎవరు ఇప్పుడు ఈ అవధూత అనే ఈ స్వామి ఎవరని చెప్పేసి జనాలు చూసే వాళ్ళకు అర్థం కాదు. ఎవరైనా సరే ఒక దేవుణ్ణి మనము చూపించేటప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమలను వచ్చేసి ప్రజలకందరికీ మనం తెలియాల్సిన బాధ్యత మనకుంటుంది. నేను చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా కనీసం చెప్పేవాళ్ళు లేకపోతే ఏదైనా ఒక చిన్న పుస్తకం దొరికినా కూడా దాని ద్వారానే సరే ప్రజలకు, వీక్షకులకు మనము తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాను. మరి ఎందుకో నాకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి మిమ్మల్ని మాకు పరిచయం చేయించినాడు, ఆ స్వామి పరిచయం చేయించినాడు అనుకోవాలి. ఎందుకంటే నేను ఆరాటంతో ఉన్నా అనమాట. మాకు సంబంధించిన మా బంధువులను కూడా ఇక్కడ పంపించాను. వాళ్ళకి బుక్స్ అనేవి ఏం దొరకలేదు అనమాట. నేను ఇప్పుడు వచ్చాను కదా, కంపల్సరీ గుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎవరెవరు కంపల్సరీ ఉంటారో స్వామి గురించి తెలియజేసుకోవాలి, చెప్పాలని చెప్పి ఉద్దేశంతో వచ్చాను. ఆ స్వామి దారి చూపించారు మీ దగ్గరికి. మీ ద్వారా ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంకొకసారి. అదే ధన్యవాదములు. మా గాదిలింగప్ప తాతది తెలుగులో ఇంకా ముందు వరేయాలని మీరు అని మేము గాని మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే మీరు చెప్పిన మాట కరెక్ట్ ఉంది. కన్నడలో దండిగుండా తెలుగులో అయితే లేదంటున్నావు కదా, తెలుగులో లేదు, కరెక్ట్ ఆ మాట. ఇప్పుడు మీరు ఇంకా ఏమన్నా అడిగితే గానీ మేము సాయం చేస్తాము. మీరు గాదిలింగప్ప తాత ఆశీర్వాదంతో మీరు యాటికి రమ్మంటే మేము వస్తాము తప్పకుండా. మేము ఏం చేయంటే మేము దానికి మా గాదిలింగప్ప తాత ఎంత చేస్తాడో అంత, మళ్ళీ ఏం అడిగినంటే మళ్ళీ ఎంత ఇస్తాడో అంత మనం వస్తాము. అది దాన్ని ముందు మీరు చేసుకుపోవాలని మేము మిమ్మల్ని గానీ అడుగుతున్నాము. మీకు అందరికి ఇంకొకసారి నమస్కారం.